ఒకవేళ ఏదైనా మనకు అవకాశం కుదిరే వాళ్ళు ఎవరైనా ఛానల్ అవకాశం ఇస్తే ఛానల్ కూర్చొని మాట్లాడదాం. కాకపోతే మనకు ఒక 2 hours అనే టైం ఉండాలి మాట్లాడాలంటే, కనీసం 2-3 hours ఉండాలి. దీని మీద ఒక నియమ నిబంధనలు కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఒక విషయాన్ని తప్ప ఒప్ప రుజువు చేయడం ఎట్లాగా, దాన్ని సరిచూడటం ఎట్లాగా బైబిల్లో. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నాను, దీనికి బట్టి మీరు అర్థం చేసుకోవాలి నన్ను. నేను ఖచ్చితంగా మీ అంటే ఐ మీన్ హిందూ గ్రంథాల జోలికి రాను, నువ్వు రాసిన బుక్స్ వరకే. అవే నేను మీ గ్రంథాలు అట్లా ఉందిగా ఇట్లా అన్నావు అని కూడా నేను వాడను. కేవలం బైబుల్ నుంచి నీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో, నేను కేవలం నీకు స్నేహంగా నీకు దానికి ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను, అంతేగాని నేను ఓడించాలి అనుకోవద్దు. నేను చెప్పేది వినండి, ఇప్పుడు విజయ్ కుమార్ తో డిబేట్ లో కూడా ఆయన బైబిల్ ప్రకారంగానే మాట్లాడతాడు. బైబిల్లో ఉన్న విషయాలు మాట్లాడేటప్పుడు అంత మాత్రాన నియమాలు లేకుండా మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్న విషయాలని బైబిల్తో సరిపోల్చే